గత వారం క్రితం 9-10 తరగతులు అనుమతులు లేవని తరగతి గదులు సీజ్ చేశారు ఎంఈఓ. మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా 9-10 తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యం వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండా 9-10 తరగతులు కొనసాగిస్తున్నారని ఏబీవీపీ సంఘాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేష్ నాయక్ మాట్లాడుతూ 9-10 తరగతుల విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పరిగి ఎంఈఓ, జిల్లా డీఈఓ అందరూ కలిసి పరిగి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. 9-10 తరగతుల్లో సుమారు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ తరగతి గదులకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో గత వారం ఎంఈఓ అంజయ్య తరగతి గదులను సీజ్ చేశారు. తరగతి గదులను సీజ్ చేసినప్పుడు మళ్లీ కుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి కాల్ చేసినా మా ఫోన్ కాల్ను బ్లాక్ లిస్టులో పెడుతున్నారని మండిపడ్డారు. పరిగి ఎంఈఓకు సమాచారం ఇచ్చిన మీటింగ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ అనుమతులు వస్తున్నాయంటూ తల్లిదండ్రులను తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి వేరే కాలేజ్ స్కూల్ పోతారా, ఎక్కడైనా జాయిన్ అయితే మాకు తెలియదు. ఇబ్బంది కాదు చూడండి, ఇంతమంది భవిష్యత్తు మొత్తం ఖరాబ్ చేస్తాం. మొన్న సీట్ చేసిరా, ఎందుకు వచ్చి ఎందుకు పేరెంట్ పంపుతారా, లేకపోతే ప్రెషర్ స్కూల్ ప్రెషర్ పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకోరు? స్కూల్ పెట్టుకున్నప్పుడు మీరు వచ్చారు. ఎంఈఓ ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ అవుతారు. నాకు అక్కడ పని ఉంది, నాకు ఇక్కడ పని ఉంది, వైసమ్యం పంపిస్తా, వాళ్ళకి పంపిస్తా, గంట ఆగండి, అర్ధగంట ఆగండి అంటే వాళ్ళు కూడా విద్యార్థులతో ఆడతారు. ఇక్కడ జరుగుతున్న అన్నీ కూడా చూడాలి. వీళ్ళు అడ్మిషన్ అంటే తీసుకున్నారు, నాకు కూడా అర్థమైంది. ఫీజు కూడా తీసుకున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నమస్తే, నా పేరు గణేష్ నాయక్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. చూసినట్టయితే పరిగిలో శ్రీ చైతన్య స్కూల్ 9th 10th క్లాసులకు పర్మిషన్ లేకుండా కూడా నడిపిస్తున్నాయి. దీనికి కారణంగా ఈరోజు మన శ్రీ చైతన్య స్కూల్కి వచ్చి పిల్లలను చూసి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. చూసినట్టయితే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూలు విద్యార్థులతోటి చెలగాటం ఆడుతున్నది, ఆటలు ఆడుతున్నది. ఫీజులు ఎన్నో ఫీజులు కట్టుకొని వాళ్ళ విద్యార్థులతో చదువు చేస్తుంటే ఇక్కడ ఎంత శ్రీ చైతన్య స్కూల్ అనేది మొత్తం విద్యార్థులతో ఆటలు ఆడుతున్నది, భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తున్నది. శ్రీ చైతన్య స్కూల్ పరిగిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో చూసినట్టయితే అదేవిధంగా మార్నింగ్ మేము 10 గంటలకు వస్తే ఇక్కడ ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటివరకు రెస్పాన్స్ అవుతలేరు. ఎంఈఓకి ఫోన్ చేస్తే నేను అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, నేను వస్తాను, సాయంత్రం వస్తాను, ఈ టైంకి వస్తాను కూడా చెప్పి కూడా ఇప్పటివరకు రాని వలన ఈరోజు మనం వైషమ్యతోటి మనం అంతా స్కూల్లో వెళ్ళి విద్యార్థులను బయటికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా డిఓకి ఫోన్ చేస్తే డిఓ మొత్తం మనకు రెస్పాన్స్ కాకుండా మొబైల్ ఫోన్ చేస్తే వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తుంది. మా నంబర్ బ్లాక్ తోటి పెట్టుకొని మాకు రెస్పాన్స్ అవుతలేదు. అదేవిధంగా వీళ్ళు ఎంఈఓ డిఓ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి అందరూ ఈ శ్రీ చైతన్య స్కూల్ మొత్తం కలుసుకొని ఒకటి కంబ్యాక్ అని వీళ్ళందరూ కలిసిమెలిసి ఏదో విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుతున్నారని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అదేవిధంగా వీళ్ళ ఇంకా పర్మిషన్ తీసుకున్నట్టేనే ఈ